పేరు సుధారాణి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కదిరి డిజిటల్ కేబుల్ తరపున శుభాకాంక్షలు. ఆర్డిటి రోటరీ క్లబ్ సాయినాథ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు. ₹1 కడుపు నింపుతున్న వజ్రభాస్కర్ రెడ్డి కదిరి జనసేన పార్టీ ప్రెసిడెంట్ గుండెపోటుతో మృతి. భారతీయ జనతా పార్టీ కదిరి పుట్టపర్తి ధర్మవరం నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం. తలుపుల మండలం ఎంఆర్పి ఆఫీస్ నందు ఉత్తమ అవార్డు గ్రహీత ఏవో సునీతకు ఘనంగా సన్మాన కార్యక్రమం. గర్ల్స్ హైస్కూల్ కి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ సిబ్బంది చిత్తూరు వాస్తవ్యులపై దాడి. కదిరి టౌన్ పోలీసు వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. ఆర్డిటి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, అనిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చిన మహిళలందరికీ మరియు పురుషులకి మరి సంస్థ తరఫున కదిరి పట్టణ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మరి ఇంతవరకు మరి మహిళల పట్ల చాలా సంవత్సరాల నుంచి చాలా వెనుకబడి ఉన్నారు. మార్పు అయితే కొంతవరకు వచ్చింది, ఇంకా రావాల్సింది మార్పు చాలా ఉంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాము, వాళ్ళు సర్పంచ్గా ఎన్నికైనా లేదా అంటే వార్డు మెంబర్స్గా సెలెక్ట్ అయినా కూడా వాళ్ళ భర్తలు వస్తున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వం కూడా కొంత చర్య తీసుకొని వాళ్ళే వచ్చేటట్లయితే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అవగాహన పెంచుకొని మరి వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం మళ్ళీ కల్పించినట్లయితుంది. అవకాశాలు ఇస్తున్నారు, కానీ ఇచ్చినట్లే ఇచ్చి అవి పక్కకు ఉంటున్నాయి. సో అందులో మార్పు రావాలనేసి తీసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడున్న పరిస్థితులలో చిన్నపిల్లలకి పెళ్లి చేసేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సమాజంలో. అన్ని ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా అవి జరుగుతున్నాయి. పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఆడపిల్లలకి ముఖ్యంగా. ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం వలన వాళ్ళకి శారీరకంగా వాళ్ళ శరీరం ఎదుగుదల ఉండదు. తర్వాత గర్భసంధికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి బలంగా కూడా పిల్లలు ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించడానికి ఆ విధంగా జరుగుతున్న చోట్ల అందరూ కలిసి దానికి యాక్షన్ తీసుకోవాలి. మనకు ప్రభుత్వంలో అయితే చట్టాలు ఉన్నాయి, మరి చట్టాలని అమలు పరిచే దాంట్లో ఇంకా కొంత వెనుకగా ఉన్నాము. సో దాన్ని ముందుకు తీసుకొని రాగలిగితే మహిళలందరూ, పురుషులతో పాటు మహిళలు అందరూ సమానంగా చూడాలనేసి మేము కోరుకుంటాము. అనిత, నేను ఇక్కడ ఉమెన్ ప్రోగ్రామ్స్లో మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల సాధికారత కోసం ఈ 10 మండలాల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు చాలా వివక్షతలకి గురి అవుతున్నారు. ఆ వివక్షతలకి కారణం చదువు లేకపోవడం, తర్వాత అవగాహన లేకపోవడం. మరి మహిళల పట్ల ఉన్నటువంటి వివక్షతలను తగ్గించేదానికి ఆర్థిక అభివృద్ధి చేయడంతో వాళ్ళ పట్ల ఉన్న సామాజిక వివక్షత తగ్గుతుంది. ఎప్పుడైతే ఎకనామికల్ ఎంపవర్మెంట్ మహిళ సాధించగలుగుతుందో సోషల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది అనేది సంస్థ నమ్మకం. ఆ విధానంలోనే ఈరోజు మహిళా విభాగంలో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దయచేసి సహకరించాలని మాంగరం చూపినా అంతే. కదిరి వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున కోనేరు వద్ద గల ఆకాష్ ఫంక్షన్ హాల్ నందు కదిరి ప్రాంతంలోని 25 మంది వివిధ రకాల ప్రభుత్వ శాఖల నందు ఉత్తమ సేవలు అందించిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరినీ రోటరీ క్లబ్ కదిరి సభ్యులు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి తాయి నితిన్, మహేశ్వర్ రెడ్డి, సోమశేఖర్, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా వీళ్ళు 2 నెలల క్రితం
సావిత్రిబాయి పూలే అవార్డ్స్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా తాయి గ్రాండ్స్లో చేశారు. చాలా మహిళల పట్ల చాలా గౌరవాన్ని, మంచి కార్యక్రమాలతో వాళ్ళకున్న గౌరవాన్ని చాటి చెప్తున్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ మాత్రమే గుర్తుండిపోయే కార్యక్రమం. మళ్ళీ మార్చి 9 దాటితే మళ్ళీ మహిళలు గుర్తుకుంటారు. వాళ్ళకు ఉండేటటువంటి అవకాశాలు కానీ, వాళ్ళకి అందాల్సినటువంటి ఏవి కూడా మళ్ళీ దాన్ని పట్టించుకునే వాళ్ళు కానీ, దాన్ని ఎత్తి చూపే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. మార్చి 8వ తేదీ తెల్లవారి నుంచి ముందు రోజు నుంచి అడ్వాన్స్ మహిళా దినోత్సవాలు ఉంటాయి. మరుసటి రోజు ఈరోజు రాత్రి వరకు ఉంటాయి మహిళా దినోత్సవ కార్యక్రమాలకి. తెల్లారి 9 దాటితే మళ్ళీ నైట్ 9-10 దాటితే మళ్ళీ ఏమీ ఉండవు. ఈ విధంగా కాకుండా మనం అడిగేది ఈ మహిళా దినోత్సవం జరగమని కానీ, ఇటువంటి మనల్ని ఈ ఒక్కరోజు గుర్తించమని కాదు. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి పనిలోనూ మనం ఉన్నాం. ఆడవాళ్ళు, స్త్రీలు లేనిదే ఏ కార్యక్రమం లేదు, అసలు మనుగడ అనేదే లేదు. వద్దులే మాకు ఈ పని చేయలేవు, నువ్వు అక్కడ లేవు, నువ్వు ఆడలేవు, ఇటువంటివన్నీ అవసరం లేదు. చేయగలిగే శక్తి ఉంది, వాళ్ళకి శ్రద్ధ ఉంది. ఖచ్చితంగా వాళ్ళే లేకపోతే, మా పార్టిసిపేషన్ లేకుండా పోతే బాగుండదు కదా అనేది నా ఉద్దేశం. అదేవిధంగా మన ఆడవాళ్ళలో ఒక భావన ఏమేమి పడిందంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. శుభాకాంక్షలు. అందరూ నాకు సుపరిచితులే, దాదాపు అందరూ తెలిసినవి అందరూ రాదు. అంటే ఈ దాదాపు కదిరిలో ఒక సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి. ఎప్పుడు పర్టికులర్గా మేము గవర్నమెంట్ సెక్టార్లో కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించిన వాళ్ళకి మనం ఒక ప్రోత్సాహం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల మనకు మనము శాలరీలు కాదు, ఒక చిన్న గుర్తింపు ఇస్తే మనం ఇంకా బాగా చేయగలం అనే ఉద్దేశంతోనే రోటరీ క్లబ్ తల్లందరూ కలిసి అతి తక్కువ కాలంలోనే ఒక క్రమ పద్ధతిలో డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి లెటర్స్ పంపించి అఫీషియల్గా వాళ్ళలో ఎవరు ఉత్తమ సేవలు అందించిన వాళ్ళందరినీ తీసుకొని నిజంగా సన్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే అంటే పదే గుర్తు చేయడం బాగాలేదండి, అందుకని మేము గుర్తు చేయట్లేదు, చెప్పడం విషయం. కాబట్టి మీరు ఎంతో పెద్ద కాలంలో చెప్పలేని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకట సిద్ధారెడ్డి సతీమణి డాక్టర్ ఉషారాణి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఈ రోజున స్థానిక నిజాంవలి కాలనీలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉచిత వైద్యం అందుకున్నారు. అలాగే వారందరికీ ఉచితంగా మందులు, భోజన వసతి కల్పించారు. కార్పొరేట్ వైద్యానికి కదిరి పట్టణంలో బాగా వెనుకబడిన నిజామలి కాలనీ లాంటి ప్రాంతంలోకి వచ్చి ఉచితంగా వైద్యం అందించడానికి ఆ ప్రాంత మహిళలందరూ అభినందించి సన్మానం చేశారు. కొంచెం చూడాలి వెడల్పు చేసుకోండి, వెడల్పు
ముఖ్యం. ఈరోజు మహిళా దినోత్సవం. మొదటగా అందరి మహిళలకి హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే మనం మహిళల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్టే. మహిళల వెనకబాటుతనం కానీ, వాళ్ళకి జరుగుతున్న సామాజికంగా వాళ్ళకి ఏవైనా జరుగుతున్న ప్రాబ్లమ్స్ని కానీ మనం అందరం కూడా ఆలోచించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. మనం ముందు నుంచి వింటూనే ఉన్నాము, మహిళలు శక్తి అని, మహిళా శక్తి అంటారు, శక్తి స్వరూపిణులు అంటారు, మా ఇంటి మహాలక్ష్మి అంటారు, ఆ తర్వాత ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇవన్నీ నిజంగా మనం పై మాటలేనా, నిజంగా అవన్నీ మన మనసులో నుంచి వస్తున్నాయా? మహిళలను మనం నిజంగా శక్తి స్వరూపునిగా చూస్తున్నామా? వాళ్ళని మన ఇంటికి మహాలక్ష్మిలాగా చూస్తున్నామా? ఇవన్నీ మనము మన దేశంలో ఆలోచించుకొని వాటిని అన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మొట్టమొదటిగా భ్రూణ హత్యలు మొదలు ఇంకా పుట్టక ముందు నుంచే మనకు మొదలవుతున్నాయి. సో ఈ మధ్యగా చూస్తే కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. నేను కదిరికి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అనిపిస్తూ ఉంది. ఇంకా రెండోది పెంపకం. పెంచేప్పుడు అమ్మాయిల్ని పెంచడం అనేది కొంచెం అంత బాగా పెంచుతున్నట్టు నాకు అనిపించదు. చాలామంది ఈ అమ్మాయిల్ని 10th క్లాస్ దాకా చదివించేసేస్తాము, ఇంకా ఆ తర్వాత పంపించము అంటారు. చాలామంది 10వ తరగతి చాలా బాగా చదివే అమ్మాయిల్ని కూడా 10th తర్వాత ఆపేసి పంపిస్తున్న సందర్భాలని చూస్తున్నాము. దానికి ముఖ్య కారణం, ఎందుకు మీరు మానేస్తున్నారు మధ్యలో చదువు అంటే, పంపించాలంటే భయం మేడం మాకు. పంపించాలి అంటే, స్కూల్కి పంపించాలి అంటే మార్నింగ్ ఇంటి నుంచి పల్లె నుంచి బయటకు రావాలి కదా, సో కొంచెం భయంగా ఉంటుంది, భద్రత అనేది అనిపించదు అంటుంది. సో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉండి పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకునేటట్టు మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది పల్లెటూరు పిల్లల్ని 10వ తరగతి తర్వాత చదివించట్లేదు. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత పెళ్ళి అంటారు, వాళ్ళని ఆర్థికంగా ముందుకు పడేటట్టు చేయట్లేదు. ఏదో కట్నం ఇచ్చామా, భారము అంటున్నారు. ఆ పదం చాలా తప్పైన పదం. అమ్మాయి ఇంటికి భారం వదిలించేసుకుంటాం, మేము భారాన్ని దించేసుకుంటున్నాం. ఈ పదాలు చాలా బాధ కలిగిస్తాయి. ఎందుకంటే భారం ఎలా దిగిపోతుంది? ఒక్కసారి అమ్మా నాన్నకి మనం పుట్టిన తర్వాత వాళ్ళు చనిపోయే వరకు మనం వాళ్ళకి తోడు, వాళ్ళకి మనం తోడు అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు 1965లో గుజరాత్లో ఈ ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి మహిళలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూనే మామూలుగా వస్తూ ఉండాలి. పైలట్లు అవుతాడు, కండక్టర్లు అవుతాడు, డాక్టర్లు అవుతున్నారు. ప్రతి యుద్ధం చేసే కూడా మహిళలు. కానీ మహిళా శక్తి చాలా గొప్ప. మహిళలు ప్రతి దాంట్లో కూడా దేనికి ఎన్నికిపోలేదు. ఈ మహిళా సందర్భంగా ఇక్కడ ఉషారాణి మేడం ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల మహిళలకందరికీ సేవ చేయడానికి ఈరోజు కూర్చోవడానికి సంతోషంగా. వజ్ర ఫౌండేషన్ అధినేత వజ్రభాస్కర్ రెడ్డి వారి ఆఫీస్ నందు ₹1 భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఎంతో మంది కూలి పనికి వచ్చేవారు ₹1 కడుపు నిండా భోజనం చేసి వజ్రభాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి, అంటే 9 సంవత్సరాలు అయిపోయి 10వ సంవత్సరంలో వజ్ర ఫౌండేషన్ స్థాపించి అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందరికి తీసుకొని పోవడం జరిగింది. ఆ సేవా కార్యక్రమం ముఖ్యంగా 35,000 మందికి కంటి ఆపరేషన్లు అయితేనేమి, దాదాపు ఈ రోజు వరకు ఒక 2 లక్షల మందికి రూపాయి భోజనం అందించడం అయితేనేమి, అదేవిధంగా ఎంతోమంది ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం అయితేనేమి, ఎంతోమంది విద్యార్థులను చదివించడం అయితేనేమి, దాదాపు ఈ రోజు వరకు చేసిన ప్రతి సేవా కార్యక్రమం కూడా ప్రతి పైసా నా సొంత ఆస్తులు అమ్మి చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి అనక పగులు అనక భార్య బిడ్డలను వదిలేసి ఈరోజు ప్రజలే నా ప్రాణం అనుకొని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందరకు పోతున్నాను. అందులో భాగంగా 2019లో జరగబోయే జనరల్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అదే నియోజకవర్గాన్ని 50 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సేవా కార్యక్రమాలతో పాటు జరగబోయే రోజుల్లో
కదిరికి సంబంధించి ఎన్నో మంచి పనులు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాను కనుక కదిరి నియోజక ప్రజలందరినీ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. 9 సంవత్సరాలు ఎటువంటి పదవి లేకుండా ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాను. రేపు పొద్దున్నే 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పేవాళ్ళని ఒక ఆలోచన చేస్తున్నా. గవర్నమెంట్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకుని కదిరిలో పరిశ్రమలన్నీ స్థాపించాను. దాదాపు ఈరోజు సూపర్ స్పెషాలిటీ తరహా హాస్పిటల్, మెటర్నరీ హాస్పిటల్ అంటే బాల్యతలకు కాన్పోయిన తర్వాత కాన్పుకు సంబంధించి ఉచిత డెలివరీలు చేయించాలని ఒక ఆలోచన చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా విద్యా సంస్థలు ఎక్కడన్నా చదువుకొని ఉచితంగా చదివించాలన్నా, నాణ్యతమైన ఇది ఇవ్వాలని, ప్రతి విద్యార్థికి కూడా ఉచితంగా చదివించాలని ఒక ఆలోచన చేస్తున్నా. ప్రతి కుటుంబానికి మినరల్ వాటర్ ఖచ్చితంగా చేర్చాలని ఒక ఆలోచన చేస్తున్నాను. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడున్న నా శక్తి సరిపోదు కనుక రేపు పొద్దున్నే మీరందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే శాసనసభలో మన యొక్క కదిరి వాణిని వినిపించి ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమాలు ముందర చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈరోజు ఎన్నో అపోహలు నా మీద, ఎన్నో నిందలు. ఈరోజు ప్రధానమైన పార్టీలు ఏవైనా కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఎన్నో అవాకులు చవాకులు పెడుతున్నారు. ఈరోజు వజ్రభాస్కర్ రెడ్డి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జ్యోతి సీరియల్ పంచుతున్నాడు, ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తే పంచుతున్నాడు, ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జ్యోతి ఈరోజు ముందరపోతున్నాడు. నేను ఒకటే చెబుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, నేను ఎవరిని వాళ్ళని తక్కువగా చూడాల, ఎక్కువగా చూడాల. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలనుకుంటాను, ప్రజలకు సేవ చేయాలనుకుంటాను. నా జోలికి వస్తే నేను ఒక్కసారి నోరు తెరిచినానంటే ప్రధానమైన పార్టీలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా నిలబడాలనుకుంటున్నారో వారి యొక్క జీవితాలను కడిగే ఆలోచన నాకుంది. నా జోలికి ఎవరు రావద్దండి, అనవసరంగా నన్ను గెలికే ప్రయత్నం ఎవరు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందర పోతున్నా, నేను ఎవరి జోలికి పోలేదు, మీడియాకు దూరంగా ఉన్నా. ఈరోజు నేను చేసిన సేవా కార్యక్రమాలు, ఈరోజు నేను చేస్తున్న డబ్బులు ఖర్చు పెట్టే విధానాన్ని ఒక్కసారిగా నేను మీడియాకు దగ్గర అయితే దాదాపు ఎవరో కూడా డిపాజిట్లు కోల్పోయేదానికి కూడా ఆస్కారం లేదు. పూర్తిగా డిపాజిట్లు కోల్పోతారు. కానీ నా ఆలోచన అంతా ఒకటే, ఎవరిని కించపరచకుండా, ఎవరి మనసు నొప్పి పెట్టకుండా ఖచ్చితంగా నాకు దేవుడు ఆశీస్సులతో, ప్రజల యొక్క ఆశీర్వాదాలతో ఖచ్చితంగా నేను ఈసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నా. నాకు 5 సంవత్సరాల్లో నా కథని నేను బాగుపరచుకోవాలని ఆలోచన ఉన్నా. కాబట్టి మీరు ఏదో మౌనంగా ఉన్నాడు, పూర్తిగా ఏం మాట్లాడలేదు, మనం ఏం మాట్లాడినా అనే ఆలోచన మాత్రం చేయొద్దండి. దయచేసి మీ పని మీరు చేసుకోండి. మీరు గెలవడానికి మీరు ఏమైతే సేవా కార్యక్రమాలు చేశారో పార్టీ తరఫున మీరు ఏ విధంగా ముందరపోతున్నారని మీ ఇష్టం. నా జోలికి దయచేసి రావద్దని నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తూ మరొకసారి చెబుతున్నాను. కదిరి జనసేన పార్టీ ప్రెసిడెంట్ టీం మెంబర్ ప్రసన్న కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. వారి స్వగృహం తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. యాక్టివ్ పిల్లడు తెలుస్తానే అందుకే 50 పరిధి ఉండొచ్చు. మా సహచర జన సైనికుడు జనసేన పార్టీ కదిరిలో మూలస్థానం ప్రసన్న కుమార్ చనిపోవడం చాలా బాధాకరం. జనసేన పార్టీ చాలా లోటు. అక్కడ ఆయన ఆత్మశాంతి. మా మిత్రుడు, మా సహచర జన సైనికుడు ప్రసన్న కుమార్ గారు చనిపోవడం మాకు చాలా కదిరి జనసేన పార్టీకి చాలా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి ఒక మూల స్తంభమైన జన సైనికుడు ప్రసన్న కుమార్ గారు చనిపోవడం చాలా 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 బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలి కదిరి జనసేన పార్టీ.
అలాగే ఆయన కుటుంబానికి అన్ని విధాల కదిరి జనసేన అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటాం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలెని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పద. భారతీయ జనతా పార్టీ ఖద్రి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశాన్ని ఈరోజు ఖద్రి వాసవి ధ్యాన మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్వైకే నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు మనకు 10 రోజుల నుంచి 4 కార్యక్రమాలు ఇచ్చారు. 1 కమల జ్యోతి కార్యక్రమం, 2 భారత్ కే మన్ కీ బాత్ మోడీ కే సాత్, 3 విజయ సంకల్ప్ బైక్ ర్యాలీ, 4 ఇల్లు బీజేపీ కుటుంబం. ఈ 4 కార్యక్రమాలు
మన యొక్క అసెంబ్లీలలో సంబంధించి ఎక్కడెక్కడ జరిగినాయనేటువంటి విషయాన్ని అసెంబ్లీ కన్వీనర్లు వారు రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనకు కేవలం 50 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి యొక్క యుద్ధ వాతావరణం లాగా పాకిస్తాన్ యొక్క బార్డర్లో ఉంటే ఎన్నికల్లో ప్రశాంతంగా జరగాల్సినటువంటి పరిస్థితి, అభివృద్ధి మీద ఆధారంగా జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి పక్కకు తప్పిపోయి విపక్ష పార్టీలన్నీ కూడా మన మీద కేవలం దుర్వెత్తిపోసేటువంటి ఒకే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని మాత్రమే రాజకీయాలు చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈరోజు మనం ఎన్నికల్లో ముందు పెడుతున్నాం. దేశంలో మనందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు మీడియాలో మనకు తగినటువంటి స్థానం రావడం లేదు. వర్గాల పేరుతో కాకుండా, వర్ణాల పేరుతో కాకుండా భారతీయుడు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు. ఈరోజు మిగతా తెలుగుదేశం వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళు చేసేది ఎంతసేపు అయినా జన్మభూమి కమిటీ శాంక్షన్ చేయాలా, అధికారులు ఉన్నా వాళ్ళందరూ ఉన్నా కూడా ఓనామాలు అనేటువంటి ఒక వ్యక్తి కూడా జన్మభూమి కమిటీలో ఒక మెంబర్ అయితే అతను శాంక్షన్ చేస్తేనే వస్తుంది. అతను శాంక్షన్ చేయాలంటే అతనికి లంచం ఇవ్వాలా, లంచం ఇచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పించే పనులన్నీ చేయాలా. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పథకాలు ఉంటే మన పథకాలు స్వచ్ఛ భారత్ ఈ జిల్లాలో అనుసరించాల్సినటువంటి వ్యూహం గత 3 రోజులుగా అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఈరోజు ఈ 3 అసెంబ్లీ సమావేశాలతో పూర్తి కాబడ్డాయి. అనంతపురంలో మొన్న ప్రారంభమైనటువంటి అసెంబ్లీలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో దాదాపు 500 మంది నాయకులతో నేరుగా జిల్లా పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు ఉదయం కూడా హిందూపూర్ పార్లమెంటు పరిధిలో హిందూపూర్లో ఉదయం మడకశిర, పెనుగొండ, హిందూపూర్ అసెంబ్లీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రేపు 9, 10 మరునాడు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసేటువంటి సమావేశంలో భాగంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పదాధికారులు కార్యవర్గ సమావేశం తిరుపతిలో రాయలసీమ కేంద్రంగా రాష్ట్ర కీలకమైనటువంటి సమావేశాలు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి ఈ రాష్ట్రంలో రానున్నటువంటి 2019 ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహాన్ని ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టడం జరుగుతుంది. తలపల మండలం ఎంఆర్పీ ఆఫీస్ నందు ఉత్తమ అవార్డు గ్రహీత ఏవో సునీతకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ రాఘవరెడ్డి, వెంకట్రాముడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మండలం తరఫున. అలాగే ఈ వేడుకల్లో సంతోషకరంగా ఆటపాటల్లో పాల్గొని మరి ఎంతో మహిళా దినోత్సవం చర్చించడం వల్ల ఉపాధ్యాయులు కలిసి జరిగితే బాగుంటుంది సార్ అని వాళ్ళ ఉపాధ్యాయులే చాలామంది ముందుకు వచ్చి అమౌంట్స్ ఫండ్ కూడా డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇష్టం పూర్వకంగానే డబ్బులు ఇవ్వడం జరిగింది. అందుకని ఎంఆర్సీ ఏర్పాటు చేస్తే బాగుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఎంఆర్సీ చేస్తే బాగుందని ఒక నిర్ణయానికి వచ్చి మనం మెసేజ్ రూపంలో చెప్పడం అనేది రావడం బాగా జరిగింది. అది వచ్చేసి ఈరోజు ఇక్కడ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా సాధారణ చూస్తే ఇదే మొట్టమొదటిసారిగా మండలంలో మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషిస్తుంది. వాట్సాప్లో కొత్త నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. అంతకన్నా మించి మనం గొప్ప విషయాలు అయితే మాట్లాడుకుంటుందని కూడా ఇక్కడ ఏమి ఉండకపోవచ్చు. గతంలో అయితే మనకి ఇలాంటి మీడియా లేదు కాబట్టి ఇంకా సమావేశాలు మాట్లాడుకునేదానికి కొంతమంది వక్తలు ఏదైనా పెద్ద పెద్ద విషయాలు చెప్తే వినేదానికి ఆసక్తి చూపుకోవాలి.
గారికి మల్లుత మేడం గారు, శారద మేడం గారు, మరి బొల్లా శారద మేడం గారు అందరూ కలిసి పురాణం వేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు స్త్రీ అనేది శక్తి మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మనం చేసే పనిలో కానీ ఎక్కడైనా కానీ మనం ఏ వృత్తిలో చేసినా ఎక్కడ చేసినా కానీ మనము మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాము. దాంట్లో ఎక్కడ తగ్గడం లేదు, అవునా కదా? ఇంకా ఎక్కువ టాస్క్లు ఇస్తే కూడా చేస్తున్నారు. కొంతమంది ఉమెన్ వాళ్ళకైతే కనుక ఆ పవర్స్ చాలా ఉంటాయి. మల్టిపుల్ టాస్క్ ఒక ఉమెన్ మాత్రమే చేయగలరు. మెన్కి అంత అంటే సార్ చెప్పారు, మీరు చాలా మైండ్లో చాలా పవర్ ఉంది, మీరు పవర్ఫుల్ దాని మ్యాన్. ఫిజికల్గా లేకపోవచ్చు కానీ మెంటలీ వీఆర్ స్ట్రాంగ్ అనేసి అని చెప్పేసి సార్ అది చెప్పారు. కాబట్టి మల్టిపుల్ టాస్క్ ఇస్తే కూడా ఉమెన్ దే కెన్ ఈజీలీ మేనేజ్. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, చిన్న తలవాతలు వేసినప్పటి నుంచి మల్టిపుల్ టాస్కే చేస్తుంటాం మనం. నిన్నటి దినం చిత్తూరు వాస్తవ్యులు కదిరి పట్టణంలోని పెళ్లికి వస్తుండగా వారి కార్ బ్రేక్ ఫెయిల్ అయి డివైడర్కి తగిలినందువలన గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉండే సూపర్ మార్కెట్ సిబ్బంది దౌర్జన్యంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నారని వారిపై దాడికి దిగారు. పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. జరిగింది కారు బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి ఏం జరగలేదు. సరే వచ్చే కుదిరికి అంగిటలో ఉన్నారు వాళ్ళు వచ్చి కొనేసినారు. కొనేసినారు మేము పోయేసి అర్థం చెప్పేసి దానికి ఒకేసారి మళ్ళీ 30 మంది వచ్చి ఇదైంది, బ్రేక్ అయింది. పరిగెత్తి వచ్చి చూసినాం ఏమైంది అనేసి. అందులోపల ఆయన వచ్చి పెళ్లి కొడుకుని కొట్టినాడు. ఎందుకు కొట్టినాను అంటే తోసే గుందురికి ఆయన మమ్మల్ని కొట్టేసి కారు అద్దం అంతా పాలు కొట్టేసాం. మమ్మల్ని కొట్టి తన్ని అంతా చేసాం, కొట్టేసి ఆయన షాప్ ఆయన వాళ్ళు. ఏ ఊరు మీది? ఏ ఊరు నుంచి వచ్చారు? అది చిత్తూరు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మ్యారేజ్. ఇక్కడ తలపైన అంతా కొట్టేసి తన్ను అన్న వాళ్ళు. ఎంతమంది వచ్చారు? దాదాపు ఒక 10 మెంబర్స్. వాళ్ళు దాదాపు 20 మెంబర్స్ దాకా వచ్చారు. కదిరి టౌన్ పోలీసు వారి ఆధ్వర్యంలో గాండ్లపెంట, ఎన్పీకుంట, తలుపుల గ్రామాలకు చెందిన కొందరికి ప్రభుత్వం ఇచ్చిన తుపాకులు పోలీసు వారికి స్వాధీనపరచాలని కదిరి డీఎస్పీ ఏ శ్రీనివాసులు, ఎస్ఐ ఖాజా హుసేన్ ప్రెస్ మీట్లో తెలిపారు. మేమేం చేస్తున్నాం ఒకసారి మీ ద్వారా ప్రజలకు చేర్చాలని మా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇల్లీగల్ వెపన్స్ అంటే అక్రమ ఆయుధాలు ఎక్కడున్నా కానీ నేను పబ్లిక్ అప్పీల్ చేసేది ఏమంటే మన ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో, బార్డర్ ఏరియాలలో కొన్ని ఈ అడవి పందులు కాల్చడానికి ఉంటాయి, మజల్ లోడ్ గన్స్ అంటారు. ఇంతకుముందు ఒకసారి స్పెషల్ డ్రైవ్ పెట్టినారు, మనం మీకు గుర్తుందో లేదు, వాలంటరీ హ్యాండ్ ఓవర్ చేస్తే కేసు ఉండవని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను, ఇంకా ఎవరైనా మిగిలినట్టు ఉంటే దయచేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, సరెండర్ చేయండి, ఎటువంటి కేసు ఉండవు. మజల్ లోడ్ గన్స్ మాత్రం. మళ్ళీ మేము కనుక్కొని మేము పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కాబట్టి నా అప్పీల్ ఏమంటే ముఖ్యంగా ఎన్పీకుంట, తలుపుల ఈ ఏరియాలో కొద్దిగా ఉన్నాయని మాకు సమాచారం ఉంది. కాబట్టి అతి వీలైనంత త్వరలో మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే
మేము ఎటువంటి కేసులు లేకుండా చూస్తాం. లేదంటే మాత్రం మేము పట్టుకున్నామంటే మాత్రం అక్రమ ఆయుధాల కేసు కింద చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. కాబట్టి మీ ద్వారా నాకు కొంచెం వాళ్ళకి పోవాలి ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెపన్స్ అన్నీ కూడా దాదాపు లైసెన్స్ వెపన్స్ అన్ని కూడా మా సబ్ డివిజన్లో డిపాజిట్ చేయడం జరిగింది జిల్లా కేంద్రంలో. కాబట్టి ఇంకా ఎవరి దగ్గర కూడా ఆయుధాలు ఇంకా ఏమైనా పొరపాటున ఉండాలని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మా కష్టాలు ఉంటాయి. ఎలక్షన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం లైసెన్స్ వెపన్స్ ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకోవాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ ఉండాలి ఏదైనా స్పెషల్ కండిషన్స్ కింద. కాబట్టి నేను మళ్ళీ ఇంకో అప్పీల్ ఏం చేస్తున్నానంటే ఎవరైనా పొరపాటు లేదని మిగిలి ఉంటే కానీ మాకు ఇమ్మీడియట్గా సరెండర్ చేయండి లైసెన్స్ వెపన్స్ కూడా. బ్యాంక్స్ దగ్గర ఉండే వెపన్స్ కూడా బ్యాంక్ మేనేజర్స్ కలెక్టర్ గారితో ఎగ్జామ్షన్ తీసుకోవాలి, మాకు బ్యాంక్ ప్రొటెక్షన్కి వెపన్స్ కావాలని చెప్పేసి. అది ఒకటి పెట్టుకో ఉండాలి లీగల్గా, ఉంటేనే అది వ్యాలిడ్, లేకపోతే అది కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఇది వెపన్స్ సంబంధించి. తర్వాత సోషల్ మీడియాలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఐటీ యాక్ట్ చట్టవిరుద్ధంగా ఏదైనా ఎవరు చేసినా కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాం. డెఫినెట్గా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా పోస్టింగ్ పెట్టడం దయచేసి ఎవరిని స్ప్రే చేసిన సత్య లేదు. ఎటువంటి అభ్యంతరకర పోస్టింగ్ పెట్టినా కానీ ఇన్ ఎనీ సోషల్ మీడియా వీ విల్ టేక్ యాక్షన్ లీగల్లీ. కాబట్టి ఇంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు సెన్సిటివ్ పొజిషన్. కాబట్టి అన్ని పార్టీలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పోస్టింగ్ పెట్టండి. ఐటీ యాక్ట్ ప్రకారం కానీ ఇతర చట్టవిరుద్ధంగా ఏ ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం. వాళ్ళని అదుపులో తీసుకొని చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అది సెకండ్ పాయింట్. తర్వాత ఎలక్షన్లలో భాగంగా ముందు జాగ్రత్తలో భాగంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా ఓటు యొక్క వాల్యూని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఓటు నమోదు కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా నమోదు చేసుకోవాలి, నామినేషన్స్ లాస్ట్ డేట్ కూడా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చని గ్రామ సభల ద్వారా నేను మా సిఐస్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, విలేజ్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళకి సమాచారం చేరవేస్తున్నాం. ఎందుకంటే నామినేషన్ లాస్ట్ డేట్ వరకు కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మరొకసారి ఓటులో లేని వాళ్ళు గమనించుకొని ఆ డేట్ లోపల ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడమే కాకుండా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రాపర్గా పోలింగ్ రోజున. మా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు ప్రాపర్గా ఉపయోగించుకోవాలి పోలింగ్ రోజున. అందుకు అనుగుణంగా మేము శాంతి భద్రతల పరిరక్షణకు వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అనుగుణంగా పరిస్థితులన్నీ కల్పిస్తున్నాం భద్రతాపరంగా. తర్వాత ఈ అక్రమ ఆయుధాలు కానీ, లిక్కర్ కానీ, తర్వాత మారణాయుధాలు కానీ ఇవన్నీ కూడా వాటిపైన నిఘా ఉంచాం. చెక్ పోస్టులు రన్ చేస్తున్నాం. కదిరిలో ఒకటి, అమ్మడుగులో ఒకటి ప్రస్తుతానికి. దాంట్లో అది ఇంప్రూవ్ చేస్తాం. కాబట్టి ఎవరైనా కానీ అక్రమంగా ఏదైనా ఎటువంటి నిషేధించబడ్డ వస్తువులు ట్రాన్స్పోర్టేషన్ చేయాలన్నా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎందుకంటే మా విజిలెన్స్ ఉంది, గమనిస్తున్నాం. వెహికల్ చెకింగ్ ఉంటుంది, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ ఉంటుంది, చెక్ పోస్టులు చెక్ చేస్తాం. ఒక ప్లేస్ స్టాటిక్ కాకుండా మళ్ళీ మొబైల్ ఉంటుంది, ఎక్కడ చెక్ చేస్తామో మాకే తెలియదు. ఒక హాఫ్ అన్ అవర్లో మూమెంట్ మారుస్తుంటాం. కాబట్టి ఈ అక్రమ ఆయుధాలు కానీ, ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ వాటిపైన కూడా నిఘా పెట్టినాం. ఈ చెక్ పోస్టుల ద్వారా నిఘా పెట్టి వాటిని అక్రమంగా ఉంటే వాటిని కూడా సీజ్ చేస్తాం. తర్వాత ఈరోజు మహిళా దినోత్సవం భాగంగా మహిళా పోలీస్ వాలంటీర్స్కు ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. బందోబస్తు ఏర్పాట్లను కూడా దానికి సంబంధించిన స్కీమ్ కూడా పంపించడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాము 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఎవరైనా కానీ వివిధ పార్టీల వారు ఏదైనా సమావేశాలు, మీటింగ్లు, క్వశ్చన్లు పెట్టాలని కానీ డెఫినెట్గా కన్సర్న్ జ్యూడిక్షన్ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ దాన్ని రికమెండ్ చేయాలి. నేను దాన్ని ఆమోదించాలి. కాబట్టి దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకొని 30 పోలీస్ యాక్ట్ ప్రకారం మీరు అనుమతి తప్పనిసరి. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కానీ. ఎందుకంటే మాకు రేపు ఒకే రోజు కొన్ని డిఫరెంట్ పార్టీస్ కొన్ని ప్రోగ్రామ్స్ ఒకే ఏరియాలో పెట్టుకుంటాం. అప్పుడు మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు కూడా సమయం పాటించి మాకు ముందే సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసి మీకు చేస్తాం. ఇది మా వైపు నుంచి. కాబట్టి దయచేసి కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది నా ఒపీనియన్. ముఖ్యంగా ఈ మజిల్ లోడ్ గన్స్ తలుపులా ఇవి ఉన్నాయి కదా ఇంపుకుంటా, అది కొంచెం స్పెసిఫిక్గా రాయింటుంది. అది ఒకటి. దానివల్ల అది మనం ఉంచుకోవచ్చు అనుకుంటారు. ఎలక్షన్స్ కాబట్టి అది కూడా వాళ్ళు సరెండర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళకే వాళ్ళు సరెండర్ చేస్తే మా వైపు నుంచి ఎటువంటి యాక్షన్ ఉంటుంది. మేము పట్టుకున్నామంటే మాత్రం లీగల్గా యాక్షన్ ఉంటుంది. ఇది ఓకే. ఇవి
ఇలాంటి వార్తలు తిరిగి రేపటి వార్తలు కలుగుతాం. నమస్కారం.